మనసు ఎందుకు ఏకాగ్రత లేకుండా భ్రమిస్తూ ఉంటుంది. ఒక చోట నిలబడదు మనసు. దేని యందు మనం ఉన్నా దాని ఎగిరిపోతూ ఉంటుంది. వేరే చోటకి వేరే చోటకి అలాగా ఎగిరిపోతూ ఉంటుంది. ఏకాగ్రత కుదరనివ్వదు. తిరుగుతూనే ఉంటుంది. మనసును ఎప్పుడు ఏం చేయాలి? మన మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మిత్రుడిగా స్నేహితుడిగా భావించాలంట. మిత్రుడిగా చేసుకుని పరమాత్మ సన్నిధానం యందు ఉంచాలి. మామూలు పనుల్లో ఎలాగ అటు ఇటు వెళ్ళిపోతుంది. దాన్ని మిత్రుడిగా చేసుకుని రామ్మ అదమ్మ ఇదమ్మ అని బుజ్జగించి పరమాత్మ సన్నిధి యందు ఉంచాలంట. పరమాత్మను కూడా మనసునే ఇమ్మంటాడు. పరమాత్మ కూడా ఏమంటాడు? దేవుడు కూడా అంతే అంటాడు. మీ మనసు ఇవ్వండి నాకు చాలు, మీరు ఏ బహుమానాలు ఇవ్వక్కర్లేదు, ఏమి నాకు అక్కర్లేదు, మనసు ఇవ్వండి, మనసు హృదయంలో చోటు ఇవ్వండి అని అడుగుతాడు. మనసును మంచి పనులకు ఉంచి లొంగ తీసుకుని భ్రమించకుండా ఉంచాలి. మంచి పనులు ఏంది ఉంచాలి. అది ఎక్కువ ఏంటంటే ఈగలు చెడు పదార్థాల మీదకి వెళ్ళిపోయినట్టు మనసు కూడా విషయాలపైకి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళకుండా ఏం చేయాలి? మంచి పనుల యందు ఉంచాలి. మంచి పనుల్లో పెట్టాలి. చిన్నపిల్లల్ని ఎలా పెడతాం మనం? బుజ్జగించి మంచి పనులు ఎలా బుద్ధి ఎలా నేర్పిస్తాం అలాగనమాట. మంచి పనుల యందు ఉంచాలి. ఒకే మనం యజమానిలాగా ఉండాలన్నమాట. నియమించాలి. ఇది చెప్పాలి, మంచి చెడ్డ చెప్పాలి, యజమానిలా ఉండాలి. విషయాన్ని చింతించడం వల్ల మనసులో నాటుకొని దానితోనే సంఘం ఏర్పడింది. ఏ విషయాలైనా అనవసర విషయాలు ఆలోచించామనుకోండి, చింతించడం అంటే ఆలోచన, చింత పెట్టుకుంటే ఇంకా దాని మీదకి వెళ్ళిపోయి మనసు ఇంకా ఆ విషయాలన్నింటితో సంబంధం ఏర్పాటు చేసుకుంటుంది. ఒక విషయానికి వెళ్తే 10 అంటుకుంటాయి. ఇలా ఉంటుంది మన స్థితి. కోరికలు పెరుగుతాయి. అన్నిటి మీదకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అన్ని విషయాల మీద కోరికలు పెరుగుతాయి. ఏం ఆలోచిస్తామో అలాగే మనసు వ్యామోహంగా మార్చుకుంటుంది. మనం ఏం ఆలోచిస్తుంటామో దానికి ఇంకా ఆలోచనలు అంటే వ్యామోహం అనమాట. వ్యామోహంగా మార్చుకుంటుంది. దేని ఎందైనా ఆసక్తి పెంచుకోవటం అంటే వ్యసనంగా మారింది. ఇంకా వ్యసనాలు, ఆలోచన వ్యసనాలు అనమాట. ఆసక్తి పెంచుకున్నాం అనుకోండి, అది వ్యసనంగా మారి దాని నుంచి వెనుకకు రాలేక క్రోధం రగులుతుంది. మనం అనుకున్నది జరగకపోతే అన్నిటి మీదకి వెళ్ళిపోద్ది. అది జరగలేదనుకోండి మనకు క్రోధం పెరుగుతుంది. అనేక వ్యతిరేక భావాలు కలుగుతాయి. ఇంకా మనసు కుదురుండదు. అనేక వ్యతిరేక భావాలు కలుగుతాయి. మన భావాల వల్లే మనసు భ్రమిస్తూ ఉంటుంది. మళ్ళా మొదలుకు వస్తుంది. మళ్ళీ భ్రమ మొదలవుతుంది. దానికి ఉన్నతమైనటువంటిది మానవ జన్మ. ఎంతో సంస్కారం కలిగి ఉన్నారనుకుని మర్చిపోతాం. ఎంత ఉన్నతమైనది జ్ఞానం ఇచ్చాడు దేవుడు, బుద్ధి, అన్ని ఆలోచనలు అన్నీ ఇచ్చాడు. అయినా అది మర్చిపోతాం. మనం మర్చిపోయి ఏం చేస్తాం? కలిగి ఉన్న వాటిని మరచిపోతాం. ప్రొద్దున నుంచి రాత్రి వరకు మనసును ఆలోచనలు కావాలి. మనసుకి ఏం కావాలి? ఆలోచనలు, విషయాలు. అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో, ఇలాగనమాట. ఆలోచనలు కావాలి. ఆలోచనల వేగం తగ్గించడానికి మంచి పనుల్లో పెట్టాలి. 10 ఆలోచించి అలసిపోయేదానికంటే 1-2 ఆలోచనలు పెట్టుకుని వాటిని తగ్గించుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరమాత్మ శృతి అలవాటు చేయాలి. ప్రేయర్ అని, ప్రార్థన అని, అదని ఇదని, దేవుడి సన్నిధానం అని ఇలాంటివి అలవాటు చేయాలి. అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది? దాని ఎందే ఉంటుంది మనసు. 10 మంది అంతమంది ఉన్నా కూడా అందరి మనసు ఒకేలాగా అక్కడే ఉంటుంది. అలవాటు చేయాలి. అలాగా కొమ్మకు దుంకే కోతి లాంటిది మనసును నియమించలేకపోతున్నాం. కోతి ఏం చేద్దాం? ఒక్క కొమ్మ మీద కూర్చోదు, మొత్తం చెట్టు అంతా తిరుగుతుంది. మనసు కూడా అంతే, ఇంకా ఎక్కువ మనసు. రకరకాల కోరికలతో, ఆలోచనలతో చలించే మనస్సును ఆపలేకపోతున్నాం. నిస్సందేహంగా మనసును స్వాధీనపరచుకోవాలి. నిస్సందేహంగా, మన సందేహం కాదు, స్వాధీనపరచుకోవాలి. మన భావాలన్నీ నెరవేర్చుతూ ఇలాంటి భావాలన్నీ, వీటిని బాధ్యతలన్నీ అంటే మన ఇంటి పనులని, అదని ఇదని అనేక బాధ్యతలు మనకు. మళ్ళీ ఇందులో ఈ మనసుని ఎక్కడ చూసుకోవాలనుకుంటాం. అలా కాదు, మన పనులన్నీ మనం చక్కబెట్టుకుంటూనే దీన్ని అభ్యాసం చెయ్యాలి. దీన్ని తగ్గించాలి, దీన్ని లైన్లో పెట్టాలి అనే అభ్యాస వైరాగ్యాలతో. ఏంటి అన్నాళ్ళు ఉన్నాయినా ఈ మనసుతో ఇలా బాధపడుతున్నాం ఏంటని ఒక వైరాగ్యం. రాగద్వేషాలను, స్థితులను తెలుసుకుంటూ, రాగద్వేషాలు వచ్చేస్తే ఎన్ని గుణాలు ఉన్నాయో మనం సవరించుకోకపోతే చాలా కష్టం. స్థితులను తెలుసుకుంటూ మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలి. మనసును ప్రక్కలకు చెదరకుండా ఏకాగ్రత అని శిక్షణ ఇవ్వాలి. ఆఖరిగా ఏకాగ్రత. ఎక్కడికి వెళ్ళకో, కూర్చో అని దానికి ఒక పని పెట్టి ఏకాగ్రత పెట్టాలి. పనిలో ఉన్న వాళ్ళకి, ఎప్పుడు పని చేసే వాళ్ళకి ఏకాగ్రత బాగుంటుంది. ఇంకో దాని మీదకి వెళ్ళదు. అందుకని ఏదో ఒక పని పెట్టుకోవాలి. మంచి పనులు పెట్టుకోండి.
మంచి ఏకాగ్రత అంటే ఏంటో తెలుసుకోండి. ఏకమై ఒక దాని యందు ఉంచడం అనమాట. అలాంటి ఈ మనసును నియమించుకుని చక్కగా ఆ ప్రయోజనం పొందండి. ఇక సరే రేపొద్దున ఇంకొకటి చెప్పుకుందాం.